అలానే మిస్ఎస్ రావు. తమిళనాడు కాబోయేటువంటి ముఖ్యమంత్రి విజయ్ అలియాస్ విజయ్ దళపతి అలియాస్ విజయ్ జోసఫ్ అలియాస్ టీవీకే విజయ్. ఇతను ఏ కులం, ఏ మతం, ఏ పరంపర అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన కులము, ఆయన ప్రాంతము, ఆయన మూలాలు వీటన్నిటి మీద రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి క్రమంలో అసలు దళిత క్రిస్టియన్ విజయ్ అనే దాని మీద ఎంత నిజము అనే దాని మీద నేను నాకున్నటువంటి సోర్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వివిధ రకాల సోర్సెస్ ద్వారా దాని మీద అధ్యయనం చేశాను. రకరకాల సోర్సుల ద్వారా చేస్తే నాకు తెలిసింది ఏంటంటే శైవ పరంపరతో ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ వంశం. ఎలా అంటారా, వీళ్ళు వెల్లలార్ అనేటువంటిది ఒక కులం. ఈ వెల్లలార్ అనేది పూర్వము అగ్ర కులాలకు సంబంధించినటువంటి తెగ, భూస్వామ్య కుటుంబాలు ఇవన్నీ కూడా. చోళులు మౌర్యులు కాలంలో వీళ్ళు కొండరాజులుగా చిన్న చిన్న ప్రాంతాలకి సామంత రాజులుగా ఉండేవాళ్ళు. ఇంకొంచెం మూలాల్లోకి వెళ్తే క్షత్రియ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పి వస్తుంది. ఈ క్షత్రియ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం భావిస్తారంటే అగస్త్య మహర్షి అగస్త్య మహర్షి యొక్క వంశ పారంపర్యము అని చెప్పి భావిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళది శైవ పరంపర అని చెప్పి సోషల్ మీడియాలో రకరకాల సోర్స్ ద్వారా నేను అన్వేషించినప్పుడు నాకు లభించినటువంటి కొన్ని అంశాలు వాటన్నిటిని క్రోడీకరిస్తే నాకు అర్థమైంది. సో ఇప్పుడు శైవ పరంపర అని చెప్పి సోషల్ మీడియాలో అలాగే కొన్ని లింకుల ద్వారా స్పష్టమవుతుంది. ఈ శైవ పరంపరలో ఉన్నటువంటి వెల్లిర్ అని అంటారు వాళ్ళని. వెల్లిర్ అని అంటే అప్పట్లో చోళులు మౌర్యులు కాలంలో రాజులుగా ఉండేవాళ్ళు, నాయకులుగా ఉండేవాళ్ళు. ప్రత్యేకించి పరిపాలనలో మౌర్యుల కాలంలో పరిపాలనలో అలాగే మిలిటరీ వ్యవస్థలో చాలా కీలకంగా ఉండేటువంటి సామాజిక వర్గం ఇది. ఈ వెల్లిలార్లు మొదట్లో అగ్రవర్ణాలుగా ఉండేవాళ్ళు, తర్వాత బీసీలుగా మారారు. మరి ఇంతకీ మన తెలుగుకి లేదంటే మన తెలుగు రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉందా అని అంటే ఉంది. ఎలాంటి సంబంధం ఉంది అని అంటే విజయ్ మదర్ శోభ గారు హైదరాబాద్, ఆవిడ చెన్నై వెళ్ళారు. వాళ్ళ బ్రదర్ సుందర్ అనే అతను సింగరు ప్లస్ ఆర్టిస్టు. సో వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఆవిడ ఉండేది. అలాగే విజయ్ తండ్రి చంద్రశేఖరన్, ఆయన నిర్మాత, డైరెక్టరు, రైటరు అన్నీ కూడా. అక్కడ ఉన్నప్పుడు ఒక అద్దె ఇంట్లో ఉన్నారు వీళ్ళు. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది, విజయ్ తండ్రి అలాగే శోభ తల్లి మధ్య. అలా ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాదు మూలాలు ఉన్నాయి శోభకి. ఆవిడ సామాజిక వర్గం బ్రాహ్మిన్. సో ప్రేమ వివాహం కాబట్టి కులాంతర వివాహం చేసుకున్నారు. మరి కులాంతర వివాహం చేసుకున్నప్పటికి కూడా విజయ్ పుట్టిన తర్వాత విజయ్ జోసఫ్ అని పేరు పెట్టారు, కానీ తండ్రి రికార్డుల్లో మాత్రం జోసఫ్ అనేది మెన్షన్ చేయకుండా కులం కాలంలో తమిళియన్ అని రాశారు. సో కాబట్టి ఇప్పుడు ఆయన దళిత్ క్రిస్టియన్ అయితే కాదు. ఏ కోణంలో నుంచి అన్వేషించినా కానీ దళిత క్రిస్టియన్ అయితే కాదు. ఆయన బీసీ. ప్రస్తుతం అండ్ వడియార్ అనేటువంటిది వెల్లిలార్ అనేటువంటి సామాజిక వర్గంలో అనేకమైనటువంటి ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాల్లో వడియార్ అనేటువంటిది ఒక కులం, వడియార్ అనేటువంటిది ఉపకులం. అది ఇప్పుడు బీసీలో ఉంది, అంటే బీసీ ఆయన. సో బీసీ వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఆయనది. అంతవరకు స్పష్టమవుతుంది అన్వేషిస్తే కనుక. ఇప్పుడు వీళ్ళ తాత అంటే తండ్రి తరఫు తాత నేను అనేది అతను ఎస్ఎన్ చంద్రశేఖరన్. అతను శ్రీలంక నుంచి వచ్చారు. వెల్లిలార్ అక్కడ శ్రీలంకలో, కేరళలో, తమిళనాడులో ఈ వెల్లిలార్లు అనేటువంటి సామాజిక వర్గం బలంగా ఉంటుంది. ఆయన ఆదిలో శ్రీలంక వీళ్ళ తాతది ఎస్ఎన్ చంద్రశేఖరన్. ఆయన రామనాథపురం వచ్చారు.
రామనాథపురం వచ్చిన తర్వాత ఆయనకి ఎన్ఎస్ చంద్రశేఖరన్ అంటే వీళ్ళ తండ్రి పుట్టాడు. ఎవరు? చంద్రశేఖరన్. వీళ్ళ తండ్రి పేరు కూడా ఎన్ఎస్ చంద్రశేఖర్ వీళ్ళ తండ్రి పేరు. సో ఈ చంద్రశేఖర్ అనే అతను సినిమా ఇండస్ట్రీ, వీళ్ళ తాత కూడా సినిమా ఇండస్ట్రీ. సో వీళ్ళ తాత, వీళ్ళ తండ్రి, వీళ్ళ తల్లి అందరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు. సో కాబట్టి బహుశా సామాజిక వర్గ పరంగా చూస్తే బ్రాహ్మిన్, బీసీ, క్రిస్టియన్, మతాల పరంగా చూస్తే హిందూ, క్రిస్టియన్ రెండు కలిసినటువంటి మతం. కులాల పరంగా చూస్తే ఓసీ, బీసీ కాంబినేషన్. వీళ్ళు యాక్చువల్గా మౌర్య సామ్రాజ్యంలో వీళ్ళు రాజులుగా పరిగణించే వెల్లిలార్లు అనేటువంటి వాళ్ళలో చేర, చోళ, పాండ్య వీళ్ళు వెల్లిర్లు. వీళ్ళు స్వతంత్రంగా రాజులుగా కొంతమంది ఉన్నారు, స్వతంత్రులుగా కొంతమంది ఉన్నారు. వీళ్ళ పూర్వీకులు అంటే వీళ్ళ మొత్తం మూలాలకు వెళ్తే కొండ ప్రాంతాల్లో ఎక్కువగా జీవించే వాళ్ళు అగస్త్య మహర్షి వంశపారంపర్యం ఉన్నాడు, ఆ పరంపర అనమాట ఇదంతా కూడా. సో కాబట్టి ఇక్కడ అద్దె ఇంట్లో ఉన్నటువంటి విజయ్ తండ్రి శోభ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విజయ్ పుట్టారు. సో విజయ్ పరంపర ఇలా ఉంది. సో విజయ్ ఇప్పుడు దళితుడు, కొంతమంది ఏమో దళిత క్రిస్టియన్ అంటున్నారు కదా, ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది. మరి హైదరాబాద్ తోటి మూలాలు ఉన్నాయి. హైదరాబాద్ మూలాలు ఉన్నాయి, తెలుగు మూలాలు ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే శోభ గారు చెన్నై వెళ్ళారు. సో కాబట్టి మన రాష్ట్రంతో ఖచ్చితంగా కొన్ని తెలుగు మూలాలు అయితే ఉన్నాయి. తెలుగు మూలాలు లేవని చెప్పడానికి లేదు, తెలుగు మూలాలు అయితే ఉన్నాయి. శైవ పరంపర అనేది స్పష్టమవుతుంది, బీసీ అనేది స్పష్టమవుతుంది. కాకపోతే ఇలాంటి చర్చ రావడం అనేది కొంత దురదృష్టకరం. ఎందుకంటే కులాలకి, మతానికి, ప్రాంతానికి అతీతంగా ఆయన రాజకీయాలు నడుపుతూ వచ్చారు. రాజకీయాలు నడవడం కదా, అంతకుముందు సినిమాల్లో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన సామాజిక వర్గాన్ని హైలైట్ చేసుకొని సినిమాల్లో హైలైట్ కాలేదు ఆయన. అలాగే ప్రాంతాన్ని కూడా. సో ఈ వెల్లిలార్లో అనేక ఉపకులాలు ఉన్నాయి. వెల్లిలార్లో ఉన్నటువంటి ఉపకులాలు ఏంటంటే నేను చెప్తాను కొన్ని. వెల్లిలార్లో ఎక్కువగా వీళ్ళది బీసీ కింద వస్తుంది. అంతకుముందు మామూలుగా అయితే కొన్ని అగ్రకులాల కింద ఉంది. సో వెల్లిలార్లో ప్రధాన ఉపకులాలు ఏంటంటే కొంగు వెల్లలార్ అనేది ఒకటి, తులువ వెల్లిలార్ అనేది ఒకటి, సోఘాయ వెల్లిలార్ అనేది ఒకటి. ఇలా రకరకాలు ఉన్నాయి. యదు క్షత్రియ వారసత్వానికి వీళ్ళు ఉన్నారు అనేది కూడా కొన్ని మూలాలు ఉన్నాయి. సో ఈయనైతే అనేక ఉపకులాలు. వెల్లిలార్లో ఉడియార్ అనేటువంటిది ఉపకులం, అది ఇప్పుడు ప్రజెంట్ బీసీకి ఉంది కాబట్టి ఇది ఆయన నేపథ్యం. శ్రీలంకలో ఉండేటువంటి మూలాలు, హైదరాబాద్కు సంబంధించినటువంటి తల్లికి సంబంధించినటువంటి మూలాలు, చెన్నై వాళ్ళ తండ్రికి సంబంధించినటువంటి మూలాలు. వెరసి మతం, కులం అన్నీ మిక్స్ అయిపోయి అసలు ఏ కులం ఏ మతం అనేది ప్రస్తావన లేకుండా స్కూల్లో తమిళియన్ అని చెప్పి వాళ్ళ తండ్రి రాయించారంటే ఆ కుటుంబం కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా వాళ్ళ కెరీర్ని పెంచుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఆయన సీఎం తమిళనాడుకి కాబోతున్నారు కాబట్టి అందరూ ఆయన నేపథ్యాన్ని వెతుకుతూ ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఇదే పెద్ద చర్చ జరుగుతుంది. అలాగే గూగుల్లో విజయ్ గురించి సెర్చ్ చేసినటువంటి అంశాల్లో ఆయన కులం గురించి సెర్చ్ చేసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియాలో అనేక మంది ఆయన దళిత క్రిస్టియన్ అని చెప్పి ఫోకస్ చేసుకుంటున్నారు. దళిత క్రిస్టియన్ కాదు, కాకపోతే క్రిస్టియన్ హిందూ మిక్సింగ్. కాబట్టి విజయ్కి సంబంధించినటువంటి మూలాల మీద మీకు స్పష్టత ఇచ్చి ఉంటుంది. ఇది వాస్తవంగా ఇది వీడియో చేయాల్సిన అవసరం లేదు వాస్తవంగా నా దృష్టిలో. కాకపోతే సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తుంది కాబట్టి దీని మీద స్పష్టత ఇవ్వడానికి సుమారుగా 2 గంటల పాటు నేను దాని మీద కూర్చొని సోషల్ మీడియాలో మొత్తం వెబ్సైట్లు కానీ ఈ కులాలకు సంబంధించినటువంటి మూలాలు కానీ వీటన్నిటిని అన్వేషించిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ.